హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హెయిట్స్ హారిక. సో ఈ వీడియోలో ఏంటి అంటే ఫేజ్ 2 రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి కదా. సో ఫేజ్ 2 రిజల్ట్స్ తర్వాత ఏంటి ఒకవేళ రిజల్ట్ వచ్చేసి వాళ్ళ నేమ్ ఉంటే ఓకే హ్యాపీ అందరూ హ్యాపీగానే ఉంటారు. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేసాయి కానీ లిస్ట్లో నేమ్ లేకపోతే ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అసలు నేను ముందు నుంచే చెప్తున్నాను, ఇప్పటికి ఎవరైనా ఆల్రెడీ బయట కాలేజెస్ ఎవరైనా జాయిన్ అయ్యి ఉంటే వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందన్నమాట. అంటే ఇప్పుడేంటి ఇప్పుడు ఇప్పుడు ఫేజ్ 3 ఉంది అనుకుందాం. ఒకసారి ఫేజ్ 3 గురించి కూడా నేను చెప్తాను. ఫేజ్ 3 కూడా ఉంది అనుకుందాం. ఒకవేళ లేదనుకుందాం. ఫేజ్ 3 లేకపోతే ఇప్పుడు ఫేజ్ 2 అయిపోయింది. మీరు ఇప్పటి వరకు బయట కాలేజెస్ అనేది జాయిన్ అయ్యి లేకపోతే మీరు ఎంత లాస్ అయ్యి ఉంటారు. ఇప్పుడు అందుకే ముందు నుంచి బయట కాలేజెస్ జాయిన్ అవ్వండి అని చెప్తున్నాను. అండ్ ఎంతమంది బయట కాలేజెస్‌లో జాయిన్ అయ్యారు, సీట్ వచ్చిందో రాలేదో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మనం ఏంటి ఇంత లాగ్ చేస్తుంది వీడియో అని అనుకోకండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికే నేను చెప్తున్నాననమాట. సో ఏంటి అంటే ఫేజ్ 3 గురించి మాట్లాడుకుందాం. ఫేజ్ 3 నాకు తెలిసినంత వరకు ఇది నా ప్రెడిక్షన్ మాత్రమే. మళ్ళీ ఫేక్ ఇవన్నీ కాదు. నాకు తెలిసినంత వరకు మాక్సిమం వెయిటింగ్ లిస్ట్ అనేది ఇవ్వకపోతే ఫేజ్ 3 అనేది ఉంటది. కాబట్టి ఇప్పుడు మనకి వెయిటింగ్ లిస్ట్ అనేది ఇచ్చేసారు అంటే ఫేజ్ 3 ఉండదని అర్థం. మరి ఫేజ్ 3 ఉంటదా? ఉండదా? ఇది అందరికీ చాలా డౌట్ ఉంటదనమాట. సో వెయిటింగ్ లిస్ట్ అనేది ఇవ్వకపోతే మనకి ఫేజ్ 3 అనేది ఉంటుంది. ఫేజ్ 3లో ఇప్పుడు ఫేజ్ 2కి 627 సీట్స్ మిగిలినట్టు మరి అన్ని సీట్స్ అయితే ఫేజ్ 3లో అనేది మిగలవు. మ్యాక్సిమం ఒక 100 ఒక 150 అనేది ఒక సీట్స్ మిగిలిన అన్ని క్యాంపస్ కలిపి అందులో కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కదా. సో నాకు ఫేజ్ 3లో వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ నాకు ప్రైవేట్ స్కూల్ కాబట్టి నాకు చాలా అప్పుడు కట్ ఆఫ్ కొంచెం తక్కువ. సో 580 కైనా నాకు వచ్చేసింది అనమాట సీట్. అప్పుడు కాంపిటీషన్ తక్కువ, పేపర్ చేంజ్ చేయడం అప్పుడే కాబట్టి ప్యాటర్న్ మొత్తం అప్పుడు మార్చారు కదా, అందుకు నాకు వచ్చిందనమాట. సో ఇప్పుడు 590 ప్రైవేట్ స్కూల్కే రాలేదు నాకు తెలిసి. ఫేజ్ 2లో కూడా వచ్చి ఉండదు. సో ప్రైవేట్ స్కూల్కి అంత కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు కట్ ఆఫ్ ఎవరికి ఫేజ్ 2 వచ్చిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే మీ మార్క్స్ మెన్షన్ చేయండి. అండ్ మీకు ఏ క్యాంపస్ వచ్చింది అనేది కూడా మెన్షన్ చేయండి. సో మీ వల్ల కట్ ఆఫ్స్ ఎంతో ఇలా అనేది తెలుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఎంత కట్ ఆఫ్స్ ఇవన్నీ అంచనాలు ఇవన్నీ చెప్పినా రియల్గా ఎవరికైతే ఎంత వచ్చిందో వాళ్ళు అనేది మెన్షన్ చేస్తే మనకి ఇక్కడ కట్ ఆఫ్స్ అనేవి తెలుస్తాయి. కాబట్టి కింద మెన్షన్ చేయమండి. ఎవరికైనా సీట్ వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ కింద మీ మార్క్స్ మీకు ఎక్కడ సీట్ వచ్చిందో మెన్షన్ చేయండి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, IIIT రాలేదు అంటే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అయ్యో నాకు IIIT రాలేదు అది ఇది అని అసలు ఎందుకంత బాధపడుతున్నారు. IIIT అసలు అంత ఏం ఉండదు. నీకు వచ్చేసింది కదా అక్క, నువ్వు ఎంతైనా చెప్తావు, నువ్వు చదువుతున్నావు కదా అని అంటే వచ్చాక చూస్తే ఎందుకు వచ్చామని రిగ్రెట్ అవుతారు. ఎందుకు నేను అంటే మరి అంత వర్స్ట్ అని నేను చెప్పను. కాకపోతే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అందరికీ ఒక మిత్ ఉందనమాట. ఏంటి ఇప్పుడు అందరికీ ఒకటి ఏది గుడ్డిగా ఒకటి నమ్ముతున్నారు. ఏంటి IIIT అంటే జాబ్తోనే బయటికెళ్తారు అని చెప్పి. అదేం ఉండదు. ఎవరు చెప్పారు మీకు IIIT వస్తే జాబ్తోనే బయటికెళ్తున్నారు అని? అసలు కావాలంటే ఇక్కడ చదివిన వాళ్ళని ఎవరినైనా అడగండి. మీరు ఎవరైనా చదువుతున్న వాళ్ళు, ఎవరైనా నాలాగా ఇంకెవరైనా చదువుతున్న వాళ్ళు మీకు తెలిసే ఉంటారు కదా, అడగండి. అసలు జాబ్స్ అనేవి మొత్తం IIITలోనే కాదు ఎక్కడైనా చాలా కష్టంగా ఉన్నాయి. అండ్ దట్ టు IIITలో ఇంకా కష్టంగా ఉన్నాయి. జాబ్తో బయటికెళ్ళేది అనేది కష్టం. ఇప్పుడు నాకు ప్లేస్మెంట్లో వస్తుందో రాలేదో చెప్పలేం. మా సీనియర్స్ కొంతమందికి వచ్చింది. మా సూపర్ సీనియర్స్కి సూపర్ సీనియర్స్కి అందరికీ కొంతమందికే వచ్చింది. సో ఏంటి అంటే ప్లీజ్ IIIT వస్తే జాబ్తో బయటకు వచ్చేస్తాము ఆ మాటలన్నీ ఎవరు చెప్పినా నమ్మద్దు. ఇదే మీకు చెప్తున్నా. అండ్ ఇప్పుడు మీకు సీట్ రాలేదంటే దీనికన్నా మంచిగా మీరు ఎక్కడ ఎంసెట్లోనో లేకపోతే ఇప్పుడు ఏంటి ఫ్రీగా ఓకే మేము ఫైనాన్షియల్గా కొంచెం వీక్ అని అంటే ఏంటి IIIT ఒక్కటే ఉందా ఫ్రీగా
పాలిటెక్నికల్ ఉంటది. ఇంకా చాలా కోర్స్ ఏపీఆర్జేసీ ఉంటది. తర్వాత ఏపీఆర్డీసీ ఉంటది. ఇంటర్ తర్వాత డిగ్రీకి ఏపీఆర్డీసీ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎంసెట్ కూడా ఇప్పుడు ఫీజ్ రియంబర్స్‌మెంట్ అనేది ఉంది. సో, ఎందుకంత ఫీల్ అవుతున్నారు? ఏం ఫీల్ అవ్వద్దు. దీనికన్నా మంచి బెటర్ ఆప్షన్స్ అనేవి మీకు దొరుకుతాయి. నేనేదో మీకు నచ్చచెప్పడానికని కాదు. అసలు మార్క్స్ వచ్చాయి. ఇన్ని మార్క్స్ వచ్చాయి. ఓకే. మీకు టెన్షన్ ఉంటది. నా టైం అప్పుడు నేను అలా పెట్టేదాన్ని. ఈ ఇన్ని మార్క్స్‌కి ఇంత సీట్ వస్తది. బట్ ఓకే. అడగండి. కానీ టెన్షన్ తీసుకోవద్దు. ఆహ్, ఇప్పుడు ఫేజ్ 3 వరకు వెయిట్ చేయాలి అంటే ఫస్ట్ మీరెళ్లి కాలేజెస్ ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే ఫస్ట్ అయితే వెళ్లి కాలేజ్ అనేది జాయిన్ అవ్వండి. ప్రతిసారి ఇంత లాగ్ చేస్తుంది, ఇంత లాగ్‌గా చెప్పడం అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ఇంత డీటెయిల్‌గా అనేది వీడియో చేస్తున్నాను. సో, ప్లీజ్ ఇంకా ఎవరైనా కాలేజెస్ అనేవి జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అండ్ దెన్ దాని తర్వాత ఫేజ్ 3 గురించి వెయిట్ చేయండి. సో, ఫేజ్ 3 గురించి ఇంకేదైనా అప్డేట్ ఉంటే నేను నా ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇంకోటి ఏంటి చాలామంది ఫేజ్ 2లో సీట్ వచ్చింది. ఆహ్, ఏంటిది ఇక్కడ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ ఉంటదా అని అడుగుతున్నారు గదా! దాని గురించి గూడా నేను ఇంకో వీడియో అనేది పోస్ట్ చేస్తాను. సో, ఆహ్, ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 మీద హోప్స్ ఎవరికైనా ఉంటే ఫస్ట్ అయితే బయటికెళ్ళి కాలేజెస్‌లో జాయిన్ అవ్వండి. నేను మీకు మరీ మరీ చెప్తున్నాను. త్రిబుల్ ఐటీ ఓకే. బెస్టే. కాకపోతే అదే మీ లైఫ్ కాదు. దానివల్ల మీరు దాన్ని మైండ్‌లోకి తీసుకొని ఫుల్‌గా బాధపడిపోయి, డిప్రెస్ అయిపోయి ఇవన్నీ కాదు. 590కి కూడా ప్రైవేట్ స్కూల్‌కి రాలేదు. సో, ప్రైవేట్ స్కూల్ 590 అంటే మీరెంత చదువుతారు. సో, ఎందుకు త్రిబుల్ ఐటీ కోసం వెయిట్ చేస్తున్నారు? దానికన్నా ఐఐటీకి, ఎన్ఐటీకి చదవచ్చు కదా! అది నా ఒపీనియన్ అనమాట. మరి మీరు ఏం ఆలోచిస్తున్నారో తెలీదు. సో, నేను జాయిన్ అయ్యాను. తర్వాత ఎందుకు జాయిన్ అయ్యానని గూడా కొన్నిసార్లు అనిపిచ్చింది. అండ్ ఫుడ్ బాగోక, ఫెసిలిటీస్ బాగోక ఒంగోలొచ్చింది కాబట్టి నాకు. ఇప్పుడు 3 ఇయర్స్ మీరు బయట చదువుతారు కాబట్టి బానే ఉంటది. ఆహ్, ఇప్పుడు నాకు ఒంగోలొచ్చింది కాబట్టి ఫుడ్, ఫెసిలిటీస్, రూమ్ ఇవన్నీ చాలా ఉంటాయి. దాని బదులు మీరు బయట చదువుకుంటే బానే ఉంటది కదా! ఎందుకంత త్రిబుల్ ఐటీ ఓకే. చూడండి ఫ్రీ కాబట్టి ఒక కొంచెం బెస్ట్ ఆప్షన్ కాబట్టి పర్లేదు. కానీ అదే లైఫ్ అన్నట్టుగా అదే జీవితం నాకు త్రిబుల్ ఐటీ సీట్ రాకపోతే ఇంక నేనేం చేయలేను, నేనేం సాధించలేను అనంటే అది మాత్రం కరెక్ట్ కాదు. అండ్ మా ఫ్రెండ్‌కి నాతో పాటే సీటొచ్చింది. తను ఆహ్, తనకి మరి అప్పట్లో బెస్ట్ ఆప్షన్ అది ప్రైవేట్ స్కూల్ ఇంకా వచ్చేద్దాం అని అనుకోని సీట్ వచ్చిన అమ్మాయే జాయిన్ అవ్వలేదు. తను బైపీసీ మీద ఇంట్రెస్ట్‌తో లేకపోతే నేను పక్కా బైపీసీయే తీస్తాను. నేను డాక్టర్‌కి చదువుతాను అని చెప్పి తను గట్టిగా స్టాండ్ అయ్యుంది. సో, ఇప్పుడు తను త్రిబుల్ ఐటీ జాయిన్ అయ్యుంటే తను త్రిబుల్ ఐటీకి వచ్చేసుంటే తనంతా బైపీసీ వైపు వెళ్ళేది కాదు కదా! సో, అందరూ ఆలోచించండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి యూజ్ అయిన వీడియోస్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్.